ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమమెళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన చిన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా క్యారెట్స్ వాడుతూ ఉంటాం. అయితే ఏదో ఇంట్లో వాళ్ళు తెస్తే తప్పక ఒకటి రెండు ఆ క్యారెట్ని సలాడ్స్ లాగా తింటూ ఉంటాం. రేరుగా కొంతమంది ఆ క్యారెట్ తాలూకు హల్వా తింటూ ఉంటారు. ఇందుకు మించి క్యారెట్కి సంబంధించి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు. మామూలుగా చారులో పులుసులో కొంతమంది వేసుకుంటూ ఉంటారు. కానీ అది కాదు ఇక్కడ ముఖ్యమైన విషయం. రోజుకో క్యారెట్ తింటే చాలా అమేజింగ్ రిజల్ట్. గుండెపోటు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, గుండెపోటుని దూరంగా ఉంచవచ్చు. ఈ ఒక్కటేనా, అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వైద్యపరమైనటువంటి చక్కటి ఉపయోగాలని ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఒకటి కావాలనుకుంటే రెండు, ఇలాగా ఒకటి లేదా రెండు క్యారెట్లని పచ్చిగా తినే వాళ్ళకి గుండెపోటు వచ్చేటటువంటి అవకాశాలు 80% వరకు తగ్గుతాయని చాలా ప్రయోగాలలో, అధ్యయనాలలో ఈ మధ్యకాలంలో సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. వేలాది మంది మీద ప్రయోగాలు జరిపినటువంటి ఈ సైంటిస్టులు, మెడికల్ సైంటిస్టులు, వైద్య మేధావులు గుర్తించి ప్రపంచానికి వెల్లడించినటువంటి నిజం ఇది. మామూలుగా గుండెపోటు వస్తే వేలకు వేలు ఖర్చు ఎలాగో తప్పదు. అది కాకుండా జీవితాంతం కూడా ఒక భయం, ఒక జీవన్మరణ సమస్య, అంటే చావా బతుక అన్నట్టుగా భయంగా గడుపుతూ ఉంటారు. ఒక త్రిశంగు స్వర్గంలాగా. ఇన్ని బాధల కంటే కూడా రోజు ఒక క్యారెట్ తింటే ఈ బాధలన్నింటినీ కూడా అధిగమించవచ్చు. అలాగే మీకు ఒక విషయం గుర్తుందో లేదో, ఈ మధ్యనే క్యారెట్ని ఎక్కువగా తినే వాళ్ళకి క్యాన్సర్ కూడా రాదు అని అనేక అధ్యయనాలలో తేలింది. అనేక ప్రముఖ దినపత్రికలు దీన్ని ప్రముఖంగా పతాక శీర్షికతోటి ప్రచురించాయి కూడా. కాబట్టి యాపిల్ లాగా దీని గురించి కూడా చెప్పచ్చు. అంటే క్యారెట్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అనొచ్చు. హలో, అప్పుడే క్యారెట్ కోసం వెళ్తున్నారా? ఒక్క విషయం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్స్, వీటికి సంబంధించినటువంటి పరిశోధకుల పరిశీలన ప్రకారం కూడా రోజు క్యారెట్ తినే వాళ్ళకి వృద్ధాప్యంలో వచ్చే క్యాట్రాక్ట్ రాదు అని తెలుస్తుంది. ఇది కూడా చాలా అమేజింగ్ విషయం. ఎందుకంటే క్యాట్రాక్ట్ తోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం తప్ప వేరే మార్గం లేదు. తర్వాత లెన్సులు వాడాలి. ఇదంతా కూడా ఒక అనీజీనెస్. అలా కాకుండా రోజు క్యారెట్ తింటే ఆ సెనైల్ క్యాట్రాక్ట్, అంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి క్యాట్రాక్ట్ని కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఈ క్యారెట్కి ఉన్నాయి కదా. ఇప్పుడు క్యారెట్ గురించి మీరు వెతకండి, పరిగెత్తండి. రోజువారీగా క్యారెట్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఉంది. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, క్యారెట్ గడ్డ కదా, దాంతో లావు అవుతామేమో అని. ఈ క్యారెట్స్ని ఉడికించినప్పుడు అప్పుడు దాంట్లో ఆ పదార్థాలు పిండి పదార్థాల కింద మారి అప్పుడు లావు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ మామూలుగా తీసుకుంటే కాదు. అలాగే ఒక పిల్లలకి పెట్టదలుచుకుంటే మాత్రం క్యారెట్ని ఉడకబెట్టి కొద్దిగా నెయ్యి తాలింపు పెట్టి పెట్టండి. ఎందుకంటే క్యారెట్లో ADEK, మామూలుగా మనకి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి మీకు తెలుసు. BC అనేది అది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. మరి క్యారెట్లు ఏముంటాయి? విటమిన్ A ఉంటుంది. మరి విటమిన్ A దేంట్లో కరుగుతుంది అంటే నీళ్ళలో కరగదు, ఇది ఫ్యాట్లో కరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు పిల్లలకి దీన్ని ఇద్దాం అనుకుంటే, దాంట్లో విటమిన్ A పిల్లలకి అవసరం అనుకుంటే, అప్పుడు మాత్రం క్యారెట్ని ఉడకబెట్టి అలాగే దాన్ని కాస్త తాలింపు వేసి ఒక కూర రూపంలో పెడితే మంచిది. ఇలాగా ఈ క్యారెట్ని వాడుకోండి. ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని ఈ విలువైన విషయాలు ఆ సర్కిల్స్ కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.